హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు లంచ్ కోసము కలగూర పులుసును తయారు చేయబోతున్నానండి. నేనైతే పాలకూర, తోటకూర, మెంతికూర మిక్స్ చేసి చేస్తున్నానండి. మీకు ఏ ఆకుకూరలు నచ్చినా అన్నీ మిక్స్ చేసి చేసుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేను కందిపప్పుని కూడా నానబెట్టి పెట్టుకున్నానండి. 1 గంట పాటు నానబెట్టి కందిపప్పుని పెట్టుకున్నాను. చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నేను కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఈ ఆకుకూరను యాడ్ చేస్తున్నాను. ఆకుకూరని యాడ్ చేసాం కదండి. నెక్స్ట్ మనం కందిపప్పుని యాడ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కందిపప్పు వాటర్తో సహా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ చింతపండుని కూడా యాడ్ చేసేస్తున్నానండి. ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇందులో కొన్ని తగినంత వాటర్ వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి. మనము ఏ గ్లాస్తో అయితే పప్పును తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనము ఇప్పుడు వాటర్ని యాడ్ చేసేసుకున్నాం కదా. ఇందులోనే కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాము. సాల్ట్ కూడా ఇందులోనే వేసుకుంటున్నానండి. మన టేస్ట్కి సరిపోయేటట్టుగా వేసుకోండి. వేసుకొని దీనికి కవర్ చేసి పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కవర్ చేసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చాక స్టవ్ని ఆఫ్ చేసి అప్పుడు మిగతా ప్రాసెస్ని చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 5 విజిల్స్ తర్వాత ఈ పప్పుని ఈ విధంగా మెదిపేసుకోవాలండి బాగా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెదిపేసుకుందామండి. మెదిపేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసేసుకున్నానండి. మినప్పప్పు కూడా వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. మంచి సువాసన రావాలి. అలా ఫ్రై అవ్వాలి. ఇందులోనే కొంచెం చిటికెడంతా ఇంగువని యాడ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, మన తాలింపు అనేది ఎర్రగా ఏగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పోపు నుంచి మనం పప్పు ముందుగా బాయిల్ చేసుకున్నాం కదండి, ఆకుకూరల్లో ఇది యాడ్ చేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒక 3 ఉడుకులు రానివ్వాలండి. 3 ఉడుకులు వచ్చేసరికి మన పులుసు అనేది తయారైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన కలగూర ఆకు పులుసు తయారైపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన కలగూర ఆకు పులుసు అనేది తయారైపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.